దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికి కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగం మనం చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని తల్లి అతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుమని ప్రార్థించగా, దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యాన్ని మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి యబ్బేజు అనగా వేదన. కాబట్టి అతడు వేదన పడి మరి అతని తల్లి అతని కన్నందుకు మరి యబ్బేజు అని పేరు పెట్టని మనం చూస్తూ ఉన్నాం. అయితే యబ్బేజు ఇశ్రాయేలుల గురించి, దేవుని గురించి మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు అతడు 4 విషయాలను గురించి దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఏమిటి అని అంటే, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. కనుక మన జీవితాల్లో అనేకసార్లు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబు రాలేదు, ఇంకా ప్రార్థన వింటున్నాను కానీ జవాబు రాలేదని మనం నిరాశపడుతున్నాం మేము. కానీ ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే, నా సరిహద్దులను విశాలపరిచి నీవు ఉన్నటువంటి స్థలమును, మరి నీవు ఉన్నటువంటి ఆ యొక్క మందిరము కావచ్చు, ఆ స్థలము కావచ్చు, పరిచర్యను ఇంకా నన్ను విస్తరింపజేసి విశాలపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి అయితే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. కాబట్టి అందుకని అంటాడు ఏంటంటే, యేసు ఎన్నడు విడువడెన్నడేడబాయడు, యేసు ఎన్నడు విడువడెన్నడేడబాయడు, నా క్షణ ఓడలోన పయనించుచుండగా యేసు ఎన్నడు విడువడెన్నడేడబాయడు. కనుక ప్రియులారా, ఆయన ఎప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని నిన్ను మరి నీ యొక్క సరిహద్దులను విశాలపరిచే దేవుడు, నీ చెయ్యి విడవకుండా నీకు తోడుగా ఉన్న దేవుడు. అయితే అంటున్నాడు ఏంటంటే, 4వదిగా మనం చూస్తే, నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము. నీ జీవితంలో మరి ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా, ఏ శోధన రాకుండా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించి సంరక్షించి భద్రపరిచే దేవుడై ఉన్నాడు. అందుకని కీడు రాకుండా దానిలో నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడు. అయితే దేవుడు అతని మనవిని చేసిన దాన్ని అతనికి దయచేసెను. కాబట్టి తగిన సమయంలో తగిన కాలమందు ప్రభు మనకు ఆలకించే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు.